మాత్రం మార్పులు చేర్పులు లేవు. ఏం సో లేవు. ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు అప్పుడు మేము మాట్లాడినప్పుడు ఆ సమయంలో ఉద్యోగాల కోసము ఎస్సీ వర్గీకరణ జాబ్ క్యాలెండర్ అసలు ఇవన్నీ తెలిసినాయి అందరికీ. అసెంబ్లీలో మళ్ళీ జాబ్ క్యాలెండర్ పెట్టారు. దాన్ని మేము నమ్మాము. అందులో సెప్టెంబర్లో ఒక నోటిఫికేషన్ వచ్చింది. ఇంకా మేము అందరం నమ్మాము వస్తుందని. ఇమీడియట్గా ఎస్సీ బైఫర్కేషన్ వచ్చి ఆగిపోయింది. ఎస్సీ బై వర్గీకరణ కోసం అని చెప్పి సరే అది కొద్ది రోజులు మనకే ఉపయోగపడుతుంది కదా అని చెప్పేసి మేము ఆగిపోయాము. ఎస్సీ వర్గీకరణ జరిగిన తర్వాత ఇమ్మీడియట్గా మంత్రులు ప్రెస్ మీట్ పెట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కొమ్మారెడ్డి మన దామోదర రాయనరసింహ గారు వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టి రేపటి నుంచి మీకు ఉద్యోగాల జాతర అన్నారు. ఉగాది నుంచి ఉద్యోగాల జాతర అన్నారు. అది పోయింది, రాలేదు. ఏప్రిల్ అన్నారు, ఇంకా మే అన్నారు, ఏవి రాలేదు. ఇంకా మా విద్యుత్ శాఖకు సంబంధించిన మేము చాలాసార్లు ఆఫీస్ చుట్టూ తిరిగాము. తిరిగితే మాకు దాదాపు 2018 నుంచి ట్రాన్స్కో, జెన్కో, ఎన్పిడిసిఎల్, ఎస్పిడిసిఎల్ ఇందులో దాదాపు 8 సంవత్సరాల నుంచి వెళ్ళి అరకొర నోటిఫికేషన్స్ ఉన్నాయి. గత గవర్నమెంట్ ఇవ్వలేదని ఈ గవర్నమెంట్కి మేము తెచ్చుకున్నప్పుడు ఆ గవర్నమెంట్ మీద ఆశతోటి మేము ప్రిపేర్ అవుతూ ఉన్నాం. ఇంకా మాకు నోటిఫికేషన్ వస్తలేదని మేము ఆఫీస్ చుట్టూ తిరిగితే మాకు 5,368 వేకెన్సీస్ అసిస్టెంట్ ఇంజనీరు, సబ్ ఇంజనీరు, జూనియర్ లైన్మెన్ వివిధ వేకెన్సీస్ అన్ని ఆర్థిక శాఖకు ఆమోదాని కోసం పంపించారు. ఇంకా మాకు నోటిఫికేషన్ వస్తుందా ఇంకా రావట్లేదంటే జూన్ 2 నాడు చాలా మంది వెయిట్ చేశారు. ఆ రోజు సీఎం మనకేమన్నా ఇస్తుందా అని చెప్పేసి ఇంకా అప్పటి నుంచి అందరికి రియలైజ్ అయిపోయి బయటికి వచ్చేసి ఇంకా పోరాటం చేస్తున్నారు. చేసినప్పుడు ఎవరెవరు వస్తారంటే ఎల్ వెంకటరామరెడ్డి అని ఒక ట్విట్టర్ ఉంటారు. ఆయన రేపటి నుంచి మీకు 30,000 ఉద్యోగాల జాతర, 40,000 ఉద్యోగ జాతర అని ఆయన అంటాడు. నెక్స్ట్ చెనగాని దయాకర్ గారు వస్తారు. తర్వాత మానవతరాయ గారు వస్తుంది జూలై. మీ డిబేట్లోనే చెప్పారు జూలై ఎండింగ్, ఆగస్టులో పాల ప్యాకెట్లతో రెడీగా ఉండండి అని ఆయన పాలాభిషేకం కూడా రేవంత్ రెడ్డి గారికి చేశారు. తర్వాత బల్మూర్ వెంకట్ గారిని మేము చాలాసార్లు కలిసాం. ఎందుకంటే అదే టైంలో ఒకసారి కొంచెం ఆ జూన్ టైంలో ఇలానే స్టూడెంట్స్ రోడ్ల మీదకి వచ్చినప్పుడు వాళ్ళు మంత్రులు క్యాబినెట్ మీటింగ్ జరిగింది. ఆ క్యాబినెట్ మీటింగ్లో స్వయంగా మా పొన్నం ప్రభాకర్ గారు, నేను ఆయన జిల్లానే, ఆయన వచ్చి మాకు చెప్పారు మీకు 40,000 ఉద్యోగాలు పైప్ లైన్లో ఉన్నాయి. ఆల్రెడీ మేము 60,000 ఉద్యోగాలు ఫిల్ చేశాము. ఇంకా మార్చి వరకు మేము 1,00,000 ఉద్యోగాలు ఫిల్ చేస్తామని చెప్పారు. మేడం మేము వాళ్ళు అన్నదే అడుగుతున్నాం. సరే 2,00,000 ఉద్యోగాలు ప్రాక్టికల్గా ఒక సంవత్సరంలో సాధ్యం కాదని మాకు కూడా తెలుసు. అధికారంలోకి రావడానికి ఎన్నో హామీలాగానే ఇది ఇవ్వచ్చు. కానీ ఆర్థిక శాఖ వాళ్ళే చెప్పారు మాకు. బల్మూర్ వెంకట్ గారు కూడా చెప్పారు. బల్మూర్ వెంకట్ గారు నేను 4 సార్లు కలిసినప్పుడు పైప్ లైన్లో ఉన్నాయి, వస్తాయి, మీరు చదువుకోండి, మీరు రోడ్ల మీదకి రాకండి. సంవత్సరం అయిపోయింది, సంవత్సరంన్నర అయిపోయింది, 2 సంవత్సరాలు. ప్రతిసారి ఎలక్షన్ల ముందు ఇది ఇలా వస్తారు. నెక్స్ట్ ఇంకా అదే ఆయన పేరు ఉంటారు, ఆయన ఇన్స్టిట్యూట్ ఉంటుంది, ఆయన రియాజ్ సార్ ఉంటారు. ఆయన కూడా యూట్యూబ్లో లైవ్ పెట్టి మీకు వస్తుంది త్వరలో నోటిఫికేషన్, అతి త్వరలో. మేము ఊకే త్వరలో బ్యాన్ చేయాలంటే అతి త్వరలో అన్నారు, తొందరలో అన్నారు. ఇలా ఎన్ని రోజులు. ఈవెన్ ఇప్పుడు రీసెంట్గా కూడా ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్ల ముందు కూడా మేము బల్మూర్ వెంకట్ గారిని కలిస్తే December 17 నుంచి 31 లోగా మీకు 40,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ వస్తుంది అన్నారు. సరే వస్తుందని మేము వెయిట్ చేశాం. సో వెయిట్ చేసిన తర్వాత సీఎం గారు కూడా వివిధ సందర్భాల్లో సభలలో చెప్పారు. సో సభలలో చెప్పిన దానికి అథెంటికేషన్ ఉండొచ్చు. ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చారు. అప్పుడు మాకు అక్టోబర్లో వచ్చినప్పుడు మళ్ళీ 2 నెలల తర్వాత ఉస్మాన్ యూనివర్సిటీకి వస్తే ఏమైనా మాకు కొత్తగా నోటిఫికేషన్స్ అనౌన్స్మెంట్ చేస్తారని చాలా ఎదురు చూశారు నిరుద్యోగులు. అయితే ఎట్లా అంటే ఆ రోజు నిజంగానే ఏమన్నా మాకు నిరుద్యోగులకు ఒక స్టేట్మెంట్ వస్తుందేమో, వస్తే పాలాభిషేకమే చేస్తున్నాం ఆ రోజు. కానీ ఆ రోజు కూడా నిరాశ ఎదురైంది. ఆ రోజు కూడా బల్మూర్ వెంకట్ని, చెనగాని దయాకర్ గారిని వీళ్ళందరినీ రౌండప్ చేసినప్పుడు అప్పుడు కూడా మీరు ఇప్పుడు వచ్చేస్తే అసెంబ్లీలో ఆ స్టేట్మెంట్ కూడా సీఎం గారు మనకు ప్రెస్ మీట్లో ఒక ప్రెస్ అతను అడిగితే మీకు అసెంబ్లీలో చర్చిస్తామన్నారు. ఇక వేచి చూసి ఆఖరికి అసెంబ్లీలో కూడా ఒక చర్చ కూడా జరగపోయేసరికి శ్రీధర్ బాబు గారు ఆ మాట అనేసరికి ఇంకా నిరుద్యోగులలో కట్టలు తెంచుకుంది. ఇక దీన్ని ఎవరు ఆపే పరిస్థితి ఇప్పుడు కనబడతలేదు. ఎందుకంటే ఎన్ని రోజులు మేడం మీరు ఇప్పుడు ఇలాంటి మాటలు ఇప్పుడు మాకు నిజంగా అవహేళన చేస్తున్నారు. ఇప్పుడు మీరు చూసారు పోలీసు అతను ఎలా మాట్లాడారో, అది ఒక అన్పార్లమెంటరీ వర్డ్. అతనికి కూడా మాలాంటి వాళ్ళు ఉండొచ్చు, మా స్టేట్ నుంచే రావచ్చు. మీరు ఏమైనా అనండి, ఏదైనా ప్రాబ్లం చేస్తే మీరు కేసు పెడతారా, ఇంకేం చేస్తారో. కానీ అలా తిట్టడం అనేది ఎంతవరకు కరెక్టు? అది మేము చాలా, ఎందుకంటే ఇది ఆవేదనతో బాధతో మన నిరుద్యోగులకు అనేది ఎక్కడ అండలేదు మేడం. ఇప్పుడు ఏమవుతుందంటే మీడియా కూడా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఎక్కడా మేము చేసింది రాదు, పేపర్లలో ఎవరు వేయరు. కానీ పేపర్లలో మాత్రం ఇవన్నీ వస్తాయి మేడం. ఏంటి అంటే త్వరలో వీరు గవర్నమెంట్ నుంచి వచ్చేసరికి చూడండి ముఖాముఖి అని చెప్పేసి ప్రతిదీ ఇప్పుడు మీడియాలో ఎన్ని అంటే అన్ని స్టేట్మెంట్. త్వరలో ఉద్యోగాలు,
త్వరలో విద్యుత్ శాఖ, ఇది మా విద్యుత్ శాఖకు సంబంధించింది. దాదాపు ఇది సంవత్సరం ఎప్పటిదండి? కిందండి, సంవత్సరం సంవత్సరం కింద క్రితం నుంచి ఇది వివిధ రకాల స్టేట్మెంట్. మా బట్టి విక్రమార్క గారు మా విద్యుత్ శాఖ మంత్రి, ఉమ్. మేము 4 సార్లు ప్రజాభవన్కి వెళ్ళాం, చిన్నారెడ్డి గారిని కలిసాం, మా బాధలు చెప్పుకున్నాం. ఎన్నిసార్లు చెప్పినా మీకు వస్తుంది చదువుకోండి, వస్తుంది చదువుకోండి, ఎన్ని రోజులని మా ఏజ్లు అయిపోతున్నాయి, ఉమ్. డబ్బులు అయిపోతున్నాయి. ఇలా మాకు ఒక స్టేట్మెంట్ పాస్ చేసుకుంటూ ఏదైనా చిన్న ఉద్యమము ఎవరైనా అడిగేసరికి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇమ్మీడియట్గా మీకు వస్తాయి త్వరలో అని చెప్తున్నారు. ఆ త్వరలో అనేది ఇంకా ఎప్పటికీ ఎండ్ అయ్యేలా లేదు. సో నేను ఏమడుగుతున్నానంటే మీరు ఇప్పటికైనా మీకు అవకాశం ఉంది. ఎందుకంటే గత గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వలేదు, కొన్ని ఉద్యోగాలు ఇచ్చారు, కావాల్సిన ఉద్యోగాలు ఇవ్వలేదు. ఎందుకంటే తెలంగాణలో గవర్నమెంట్ జాబ్ అనేది ఒక హక్కులాగా అయిపోయింది అందరికీ. పోరాటం ఎప్పటి నుంచో జరిగిన పోరాటాలన్నీ జాబ్ల మీదనే. కానీ అది దాని వల్లనే మీకు ప్రాబ్లం అవుతుంది. ప్రైవేట్ సెక్టర్ మీరేం సార్, మేమే కూడా వెళ్తాము, కానీ ఒక 10 సంవత్సరాలు ప్రిపరేషన్లో ఉండి ప్రైవేట్ సెక్టర్కి వెళ్తే వాడేమంటాడు, నువ్వు ఇన్ని రోజులు ఏం చేసినావు, నీ ఎక్స్పీరియన్స్ ఏది, నువ్వు ఎందుకు పనికిరావు. గవర్నమెంట్ జాబ్లో ఉన్నాడు ఎలా అయిపోతాడంటే 10 సంవత్సరాలు దీనికోసం ఉండి ప్రిపేర్ అయ్యి వాడటు గవర్నమెంట్ జాబు నోటిఫికేషన్స్ రాక కొట్టుకోలేక ఇటు ప్రైవేట్ సెక్టర్ బెటర్ కాక ఇటు కాకుండా అయిపోతున్నారు. సో ఇది మా బాధ. మా బాధను ఎక్స్ప్రెస్ చేయడానికి మేము ఇక్కడికి వచ్చాము. సో రామ్మూర్తి గారు, మనం కూడా చాలాసార్లు నిరుద్యోగుల అంశానికి సంబంధించి మాట్లాడుకున్నాము. ఇప్పుడు చంద్రశేఖర్ గారు, కృష్ణమూర్తి గారు ఇద్దరు చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా అతి త్వరలో